ఆర్కే గారు నమస్కారం. నమస్తే. తిరుపతి గారు ఎలా చూస్తుంది తిరుపతి గారు? అది అంటే ఆరుగురు చనిపోవడం అనేది ఒక మనిషి చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఆ టికెట్ల జారీ విషయంలో ఎప్పుడైతే వైకుంఠ ఏకాదశికి వెళ్ళడం గురించి టికెట్లు ఏదో జారీ చేశారో అక్కడ 2000 మంది పడతారైతే 2500 మందిని అనుమతించారు. అంటే మనకి ఇప్పుడు బయటికి వస్తున్న విషయాలను బట్టి ఎవరైతే అక్కడ డీఎస్పీ ఉన్నారో ఆయన ఒకేసారి గేట్లు తెరవడం వల్ల ప్లస్ ఆ టైంలో కంట్రోల్లు అంటే పోలీస్ ప్రొటెక్షన్ కంట్రోల్ ఇవన్నీ లేకపోవడం వల్ల జరిగింది అని. దానివల్ల తొక్కిసలాటలో 6 చనిపోయారు. అంటే కింద పడి దానిలో తొక్కడం వల్ల చనిపోయారా? ఇప్పుడే రీసెంట్‌గా మన తిరుపతి వాస్తవ్యులు చింతామోహన్ గారు కూడా ఆయన ఇంకా విచిత్రంగా చెప్పెళ్లారు. దీంట్లో టీటీడీ వైఫల్యం ఏమీ లేదు. వాళ్ళంతా ఎక్కువసేపు దూర ప్రయాణాల నుంచి రావడం వల్ల ఎక్కువ షుగర్ లెవెల్స్ పడిపోయి వాటి వల్ల షుగర్ లెవెల్స్ పడిపోయి చనిపోతే దానికి తగిన ఆహారం అది ఇవ్వాల్సిన బాధ్యత ఏదో ఉంటుంది కదా! వాళ్ళు అంతసేపు 24 అవర్స్ నుంచి వాళ్ళు అక్కడ ఉన్నారని ఈయన చెప్తున్నారు. మరి ఈయన ఎట్లా చెప్పారో మరి ఏం చెప్తున్నారు? నేను అధికారులను అభినందిస్తున్నాను. వాళ్ళ వైఫల్యం ఏమి లేదు దీంట్లో అన్నారు ఆయన. మరి ఆయన ఏ పార్టీలో ఉన్నారో పాపం తెలియదు. కాంగ్రెస్ అనుకుంటున్నాను నేను. ఆయన ఏదో అధికారులు తప్పేం లేదు. అదే మరి ఆయన ఏం చెప్పాలనుకుంటారో తెలీదు. టీడీపీ గవర్నమెంట్‌ని సేవ్ చేయాలనుకుంటున్నారా? లేదా అధికారులను సేవ్ చేయాలనుకుంటున్నారా? ఆయన ఎందుకు వచ్చి మీడియా ముందు మాట్లాడారో తెలీదు. వాళ్ళ తప్పేం లేదు. అందరూ కూడా తొక్కిసలాటలో చనిపోలేదు. ఏదో షుగర్ లెవెల్స్ పడిపోయి చనిపోయారని చెప్తున్నారు. ఒక ఇన్సిడెంట్ జరిగిందని జరిగినట్టుగా చెప్పలేకపోతున్నారు అంటే అది భావదారిద్ర్యమా ఏమంటారు దాన్ని నాకు తెలీదు. ఆ లాంగ్వేజ్ ఏంటో. సరే ఓకే. జరిగింది ఇన్సిడెంట్ 6 చనిపోయారు. 48 మెంబర్స్ ఏదో హాస్పిటల్‌లో జాయిన్ అయితే 40 మెంబర్స్ ఆల్రెడీ డిశ్చార్జ్ అయ్యారు. ఒక 8 మంది మాత్రం ఇప్పుడు హాస్పిటల్‌లో ఉన్నారు అని మార్నింగు ఒక స్టేట్మెంట్ అయితే వచ్చింది బయటికి. చనిపోయిన వాళ్ళు ఏ విధంగా చనిపోయారు అనేది కూడా తెలియదు. మనకి ఇక్కడ చూపించట్లేదు. ప్లస్ ఆల్రెడీ మార్నింగ్ చంద్రబాబు నాయుడు గారు వచ్చి విజిట్ చేయడం జరిగింది. సాయంత్రం జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. ప్లస్ ఎక్స్‌గ్రేషియా 25 లాక్స్ కూడా ప్రకటించారు చనిపోయిన వాళ్ళకి. ఈ హాస్పిటల్‌లో ఉన్న వాళ్ళకి ఏంటి అనేది చూసి చెప్తామని సంథింగ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సరే రైట్ ఇవన్నీ ఓకే. ఎవరు ఇప్పుడు డెఫినెట్‌గా గవర్నమెంట్ వాళ్ళ డిఫెన్స్ చేసుకుంటుంది. ఎవరో ఒక డీఎస్పీని ఆల్రెడీ అందరూ ఒకే స్టేట్మెంట్ ఇచ్చారు. మన టీటీడీ చైర్మన్ గారు కావచ్చు అందరూ ఒకటే స్టేట్మెంట్. ఒక డీఎస్పీ చేసిన మిస్టేక్ వల్ల ప్లస్ అంబులెన్స్ డ్రైవర్ ఏదో లేట్‌గా స్పందించాడు. ఆయన ఒక హాఫ్ అన్ అవర్ దాకా అవైలబిలిటీలో లేకపోవడం వల్ల ఇది జరిగింది. లేకపోతే అతను అందుబాటులో లేడు. డ్రైవర్ ఎందుకు లేడు ఏంటి అనేది మనకి తెలీదు. సో ఇప్పుడు ఇక అంబులెన్స్ డ్రైవర్ అండ్ డీఎస్పీ మాత్రమే రెస్పాన్సిబుల్ అన్నట్టుగా ఒకటి ఆల్రెడీ ఎంక్వైరీ అంటే ఏముంటుందండి? ఎంక్వైరీ మనం రాసుకునేదే కదా! మన మన పోలీసులు మనకు కావాల్సినట్టుగానే రాస్తారు. దాంట్లో మనం కొత్తగా ఎంక్వైరీ ఏముందో మనం ఏది రాయమంటే అదే రాస్తారు. చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. బీఆర్ నాయుడు ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు. చంద్రబాబు చాలా సీరియస్ అయ్యారు. ఇన్ ఫ్యూచర్ ఇటువంటి జరగకూడదంట. ఎన్నిసార్లు ఇన్ ఫ్యూచర్ ఇది? సంఘటన జరిగిన ప్రతిసారి ఇన్ ఫ్యూచర్లో ఎటువంటి జరగకుండా చర్యలు తీసుకుంటాం. ఏం తీసుకుంటారో చెప్పరు వీళ్ళు. చర్యలు తీసుకుంటామని ఒక స్టేట్మెంట్ ఇస్తారు అంతే. ఏం చర్యలు తీసుకుంటారు? తీసుకోరు. ప్రాపర్ ప్లాన్ అనేది ఎప్పుడు ఎక్కడ ఉండదండి. వీళ్ళు అవి జరుగుతూనే ఉంటాయి. రేపు పొద్దున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి కుంభమేళలో సరిపోలేదా? అక్కడ సరిపోలేదా? జగన్నాథ రథచక్రాలు సరిపోలేదా? ఎక్కడ సరిపోలేదా? అన్ని చోట్ల జరుగుతుంటాయి. ఇదేమి అసలు ఇష్యూ కాదంటే ఆయన మాట్లాడతారు. అంటే మనం మాట్లాడిన లాస్ట్ టైం ఏదైతే రాజమండ్రిలో జరిగిన ఇష్యూకి ఆయన అదే విధంగా మాట్లాడారు. మళ్ళీ అదే విధంగా రెస్పాండ్ అవుతారు. ఓకే. వాట్ ఎవర్ ఇట్ మేబీ. పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంతవరకు స్పందించలేదు. ఆయన కడప ప్రోగ్రామ్ అయితే క్యాన్సిల్ చేసుకున్నారు. లోకేష్ ఏమో ఆయన కర్నూలు పర్యటన నెక్స్ట్ ఈవినింగ్ అనంతపూర్లో మన డాకు మహారాజు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవన్నీ కూడా క్యాన్సిల్ అయినాయి ప్రస్తుతానికి. అంటే వాళ్ళు తిరుపతి వస్తారో తెలియదు. చంద్రబాబు నాయుడు ఆల్రెడీ వెళ్ళారు. ఈవినింగ్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు. ఇంకొకడు ఎవరు టీడీపీ మెంబర్ అండ్ టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. నాకు కరెక్ట్గా కన్సిస్టెన్సీ తెలియదు కానీ ఆయన ఇప్పుడు లేటెస్ట్గా ఇచ్చారు ఒక స్టేట్మెంట్. దీంట్లో కుట్రకోణం ఉంది అని. అంటే వైసీపీ వాళ్ళు వెళ్ళి అక్కడ కొంతమందిని చంపేస్తే కుట్రకోణం అంటే నాకు తెలిసి మీనింగ్ అదే. లేకపోతే వైసీపీ వాళ్ళందరూ వెళ్ళి వాళ్ళందరూ తోయడం దీన్నే కుట్రకోణం అంటారు. అది ఆయన ఆ స్టేట్మెంట్ ఎట్లా ఇచ్చారో తెలియదు. ఆల్రెడీ ఆంధ్రజ్యోతిలో కూడా న్యూస్ వచ్చింది. దీని వెనక కుట్రకోణం ఉందా అని క్వశ్చన్ మార్క్ పెడితే ఏమంటాడు ఉండదు కదా. సోషల్ మీడియాలో ఈ లోపల ఏదైతే ఈ తోపులాట జరిగిన విజువల్స్ వైసీపీ సోషల్ మీడియాకి ముందెందుకు వచ్చినాయి అని. ఇది ఎక్కడ వితండవాదం అంటే సోషల్ మీడియా ఉందే అందుకు న్యూస్ని తీసుకురావడానికే కదా. కాబట్టి వైసీపీ వాళ్ళ అంటే ఆ సంఘటన వైసీపీ వాళ్ళే చేసి వైసీపీ వాళ్ళే సోషల్ మీడియాలో పెట్టుకున్నారు. గవర్నమెంట్కి ఏం మాట్లాడతారండి? ఇంత రాజకీయ నాయకులు ఇంత అనుభవాలు ఇన్ని కథలు ఉండి తెలీదు. కుట్రకోణం అని ఇంకోటని మేము దర్యాప్తు చేస్తాం. దర్యాప్తు చేసేది మన పోలీసులే కదా. మనం చెప్పిందే రాసుకుంటారు. మన వైసీపీ మీద రాయమంటే వైసీపీ మీద రాస్తారు. ఇంకోటి మీద రాస్తారు. డీఎస్పీ మీద రాయమంటే డీఎస్పీ మీద రాస్తారు. దానికి దర్యాప్తు అయ్యేది ఎందుకు? మన చైర్మన్ గారి గదిలోకి వెళ్ళి కూర్చుంటే ఆయనే చెప్తారు ఏం రాయాలో. చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఇటువంటి ఘటనలు మళ్ళీ జరగకూడదన్నారు. సరే జరగకూడదని ఎట్లా జరగకుండా ఉండాలా దాన్ని ఏమని చెప్పారా? ఇప్పుడు మన బుడమేరు అన్నారు. మళ్ళీ జరగకుండా చర్యలు తీసుకుంటారు. ఎట్లా చర్యలు తీసుకుంటారు? ఏ విధంగా తీసుకున్నావో చెప్పాలి కదా. లేకపోతే ఏం యాక్షన్ తీసుకున్నారు? పోనీ నేను రాత్రి ఎస్పీ గారితో మాట్లాడా. 5,000 మంది పోలీసులు ఉన్నారు సార్, ఏం భయం లేదన్నారు. అప్పుడు నేను ఇంటికి వెళ్ళి పడుకున్నా. తెల్లారిపటికి జరిగింది అంటే
ఇవన్నీ బట్ ఇన్సిడెంట్ జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈవినింగు హాస్పిటల్‌లో మరి ఇంకా ఏ కండిషన్‌లో ఉన్నారు ఏంటి అనేది మనకు తెలీదు గానీ 40 మంది అయితే అలా డిశ్చార్జ్ అయిపోయారు. 8 మంది మాత్రమే ఉన్నారు హాస్పిటల్‌లో. ఇక వాళ్ళకి ఇప్పుడు పరామర్శలు ఇయన్నీ నడుస్తా ఉంటాయి. ఇటు నుంచి ప్రతిపక్షం, అటు నుంచి పాలకపక్షం. ఒకళ్ళకి తగ్గట్టు ఆల్రెడీ రోజా ప్రెస్ మీట్ పెట్టింది. ఇటు నుంచి ఇంకొకళ్ళు మళ్ళీ కౌంటర్ ప్రెస్ మీట్లు పెడతారు. దానివల్ల జరిగిన నష్టాన్ని ఎవరు పూడ్చలేరు. జరిగిన దానికి ఏం లేదు. కావాలంటే మన రేవంత్ రెడ్డి లాగా చంద్రబాబు నాయుడు గారు కూడా రేపు అసెంబ్లీలో ఒక స్టేట్మెంట్ ఇస్తారు. అధికారుల వైఫల్యం లేదు, ఏం వైఫల్యం లేదు. అది జనాలకి ఇది వల్ల అని ఏదో విధంగా అది దాన్ని కవర్ చేయడానికి ఒక స్టేట్మెంట్ ఏముంది చిన్న విషయమేగా. తర్వాత ఇంకో పక్క చూసుకుంటే గనక జగన్మోహన్ రెడ్డి గారికి కోర్టు పర్మిషన్ వచ్చింది లండన్ వెళ్ళడానికి. ఆల్మోస్ట్ ఈ నెల 11th నుంచి 30th వరకు ఆల్మోస్ట్ 20 డేస్ ప్రతిపక్ష లీడర్ వైసీపీ పార్టీ అధ్యక్షుడు ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు లండన్‌లో ఉంటారు. వాళ్ళ డాటర్‌ది ఏదో దానికి సంబంధించిన చదువుకు సంబంధించిన ఏదో దాని గురించి వెళ్తున్నామని పర్మిషన్ తీసుకున్నారు. కోర్టు కూడా పర్మిషన్ ఇచ్చింది. మేబీ 11th నుంచి 30th వరకు 20 డేస్ ఆయన ఉండరు. ప్లస్ మనం ఇక్కడే మనకి సంక్రాంతి సంబరాలు, సినిమా రిలీజులు ఇవి ఉన్నాయి కదా! ఈ హడావుడి. గేమ్ చేంజర్‌కి ఇక్కడ తెలంగాణ కూడా రేట్లు పెంచారు. అక్కడ కూడా రేట్లు ఆల్రెడీ పెంచే ఉన్నారు. ఈ సినిమాలు చూసుకుంటూ ఈ సంక్రాంతి గడుస్తది. ఈలోపు తిరుపతి ఘటన, ఆ తర్వాత ఇంకో ఘటన ఏదో వస్తది మళ్ళీ. దీన్ని ఇది చేసేది. దానికి ఏదో ఒకటి సేమ్ ఇట్లానే ఉంటాయి. ఖండిస్తాం. మరి ఆ రోజున లడ్డూ ప్రసాదానికి ఏదో జరిగిపోయిందని దీక్ష ఏదో చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు 6 చనిపోయారు అదే తిరుపతిలో. మరి ఇప్పుడు ఎవరు దీక్ష చేస్తారు? మరి ఏంటనేది మనకు తెలీదు. చూద్దాం.